హైదరాబాద్లోని శేర్లింగంపల్లిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారని వస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని ఎన్ఏసీపీ హాస్టల్ నిర్వాహకురాలు సత్యప్రకాష్ భార్య లక్ష్మి తెలియజేశారు. బాధితురాలుగా చెబుతున్నటువంటి అమ్మాయి జూలై 13న వాళ్ళ నాన్నతో కలిసి వచ్చి హాస్టల్లో జాయిన్ అయిందని ఆమె తెలియజేశారు. అప్పటి నుండి వాళ్ళ అమ్మా నాన్న రోజు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారని, కానీ ఆమె ఎక్కడా కాలేజీలో జాయిన్ అవ్వలేదని అన్నారు. అయితే ఓ ప్రణాళిక ప్రకారమే ఆమె మరో ఇద్దరి అమ్మాయిలు ఇదంతా చేశారని లక్ష్మి ఆరోపించారు. బిల్డింగ్ ఓనర్కు మాకు మధ్య గత కొంతకాలంగా ఇష్యూస్ ఉండడంతో ఆసరగా తీసుకున్న ఓ నాయకుడు ఇదంతా చేస్తున్నాడని ఆమె వాపోయారు. రవి అనే అతను కావాలనే తమపై అనేకసార్లు దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ తెలియజేశారు. ఇప్పటికే బిల్డింగ్ ఖాళీ చేయకపోవడంతో తన భర్తపై నిందలు వేస్తూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని హాస్టల్ నిర్వాహకురాలు లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. మా బిల్డింగ్ ఓనర్ అయిన రమణి గారు, అతని అల్లుడు గారు, అతను సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన పనండి. మమ్మల్ని ఏమంటారు, భగ్నం చేద్దామని, మనుషుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ బిల్డింగ్ ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో చేసిన పనండి. మా వారు అసలు ఎప్పుడు హాస్టల్ బిల్డింగ్ వ్యవహారాల్లో ఉండరండి. ఆయన కావాలని 10 సార్లు ఫోన్ చేసి హాస్టల్కి రండి రండి అని పిలిపించి మరి ఆ రవి అనే అతను 10 సార్లు మమ్మల్ని కాంటాక్ట్ చేసి హాస్టల్కి రండి, మా దగ్గర 10 మంది పిల్లలు ఉన్నారు, పూర్ పీపుల్, మీ దగ్గర జాయిన్ చేసుకోండి, మాకు హెల్ప్ చేయండి అంటేనే ఆ రోజున 11ంటికి నుంచి కాల్ చేస్తేనే తను ఆ టైంకి అక్కడికి వచ్చారండి. వీళ్ళు పక్కా ప్రణాళికగా ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి ఒక 40 మంది దాకా, లేడీస్ 20 మంది, జెంట్స్ వచ్చేసి వైట్ కాలర్స్ వేసుకొని ఒక 4 మంది మా వారిని చంపడానికి ప్రయత్నించారండి. ఇది లేడీస్ హాస్టల్ అండి. మేము 8 సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. మా హాస్టల్కి రండి, మా దగ్గర ఉన్న పిల్లల్ని అడగండి, మా వారు ఏంటో చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు అన్న అంకుల్ అని పిలుస్తారు చెప్ప, ఒక 50% కూడా మా వారిని చూసుంటారండి. మీరు అడగండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఒక మైనర్ బాలిక అంటున్నారు, అవును మైనర్ బాలికే వచ్చింది జాయిన్, ఎవరు అమ్మాయి ఒకటే రాలేదు, వాళ్ళ ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు కూడా ఆ అమ్మాయి పలానా కాలేజీలో ఇస్తుందని మేము అన్ని రికార్డ్స్ మేము తీసుకున్నాం. కాలేజీలో మీకు అకామిడేషన్ ఉంటుంది కదమ్మా, ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నారు అని అడిగితే మా హాస్టల్ దాంట్లో వేకెన్సీ లేవు, అందుకే నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను అని చెప్పిందండి. ఆ రూమ్మేట్స్ ఉన్నారు ఇంకా 2, వాళ్ళని అడగండి. ఆ అమ్మాయి అసలు ఏంటి, ఇప్పుడు మన హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు రోజు పేరెంట్స్ వస్తారండి, కానీ వాళ్ళ పేరెంట్స్ రోజు వస్తారు కలవడానికి అమ్మాయిని. హాస్టల్లో జాయిన్ చేసిన వాళ్ళ పేరెంట్స్ కలవాల్సిన అవసరం ఏంటండి? ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఈ హాస్టల్లో. మేము ఎప్పుడైనా అసలు అన్న పైకి రావడమే చూడలేదు, మాతో అక్కనే మాట్లాడతారు ఏమన్నా. అసలు అన్న పేరు అన్నతో మేము మాట్లాడిందే లేదు. అన్నని చూసింది కూడా తక్కువ టైమ్స్. ఇక్కడ హాస్టల్లో ఆఫీస్కి వస్తారు వెళ్ళిపోతారు, అంతేగాని అన్న పని అన్న చేసుకుని వెళ్ళిపోతారు. కానీ అసలు ఎప్పుడు చూడలే, కార్ కోసం వస్తారు అంతే, డైలీ రారు. ఎప్పుడు ఒకసారి రేర్ కేసెస్ అంతే తప్ప అసలు మేము చూసిందే లేదు అసలు రారు. మీకు కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి, మీకే తెలుస్తుంది కదా మేము చెప్పిన దానికన్నా.